గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము ఇంట్లో ఒకలాగా బయట ఇంకొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాము. ఇంట్లో ఎప్పుడు కోపంగా ఉంటాం, బయటికి మాత్రము అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాము. ఇంట్లో కొన్నిసార్లు వాళ్ళ మీద వీళ్ళ మీద విసుక్కుంటూ ఉంటాం, చెడ్డ మాటలు చెప్తూ ఉంటాము. బయట మాత్రం అందరినీ ప్రేమించినట్టు నటిస్తూ ఉంటాము. ఇంట్లో మనము ఒక క్యాటర్ పిల్లర్గా ఉంటాం, గొంగడి పురుగులాగా ఉంటాము. బయట మాత్రము అందరికీ సీతాకొక చిలకలాగా కనిపిస్తూ ఉంటాము కదా. వేషధారులుగా మనం ఉంటాము. అందుకే అట్టి వారిని బైబిల్లో హిపోక్రైట్స్ అని పిలుస్తూ ఉంది, వేషధారులు అని. సో యేసు ప్రభు ఎప్పుడు కూడా వేషధారులను ఆయన అంగీకరించలేదు, వారిని ఎప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. వేషధారులు అంటే దేవునికి చాలా అసహ్యము. ఈరోజు నీ జీవితము ఏ విధంగా ఉంది ప్రియా సహోదరి సహోదరుడా? నీకు తెలుసా, నువ్వు ఎక్కడ ఉన్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఏ బిహేవియర్ ఉందో అది ఆయన చూస్తూ ఉన్నాడు, బయట ఏ బిహేవియర్ ఉందో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు. ఈరోజు నీ బిహేవియర్కి తగ్గట్టే నీకు దేవుడు జీతం ఇస్తూ ఉంటాడు, శాలరీ ఇస్తూ ఉంటాడు. మన గుణంకి తగ్గట్టు మన జీవితం ఉంటుంది, మన గుణంకి తగ్గట్టు మన బ్లెస్సింగ్స్ ఉంటాయి, మన లైఫ్లో ఆశీర్వాదం ఉంటుంది. సో గుణము మన లోపల హార్ట్ బాగలేకపోతే, చెడు ఆలోచనలు మనలో ఉంటే మనము ఎప్పుడు కూడా దీవింపబడము, ఆశీర్వదింపబడము. సో వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 101:2 చదువుకుందాము. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటును. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నా ఇంటిలో నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ చూసినా ఒకే విధంగా, బయట ఒకలాగే ఉంటాను, ఇంట్లో కూడా ఒకటేలాగా ఉంటానయ్యా. యథార్థంగా నీ సన్నిధిలో నేను ఉంటాను బ్రహ్మ. నేను దాచుకునేది ఏమీ లేదు. ఒక దగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా నేను ఉంటాను బ్రహ్మ. నేను ఒకటేలాగా బ్రతుకుతాను, ఎందుకంటే నువ్వు నన్ను చూస్తున్నావని దావీదు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము, నేను ఇంట్లో యథార్థంగా ఉంటాను, నేను బయట కూడా యథార్థంగా ఉంటాను. రెండు విధాలుగా నేను జీవించను, వేషధారిగా నేను ఉండనని ప్రభు సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలయ్యా. నిజంగా తండ్రి, నువ్వు వేషధారులను ఆశ్రయించుకుంటా ఉన్నావయ్యా. వేషధారులు ఎప్పుడు కూడా దీవింపబడరని వాక్యం చెప్తా ఉంది తండ్రి. మేము తండ్రి మరి నిజంగా ఇంట్లో గొంగడి పురుగులాగుండి బయట సీతాకొక చిలుకగా ఉంటా ఉన్నామేమో బ్రహ్మ. ఇంట్లో కోపము ద్వేషంతో రగులుకుంటూ బయట అందరితో ప్రేమగా నటిస్తూ ఉన్నామేమో తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా, అట్టి స్వభావాన్ని చంపివేయమని ప్రభా. అట్టి స్వభావాన్ని మేము తీసివేసుకొని బ్రహ్మ, యథార్థంగా నీ సన్నిధిలో ఒకటే రీతిగా జీవిస్తూ ప్రభా, నీ ద్వారా గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. నీ ఉన్నతమైన బహుమానాలు మీ వీళ్ళందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందుమని తండ్రి, ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదాలు మా వీళ్ళందరికీ మీరు దయచేయమని, ఈ రోజంతయు నీ సమాధానంతో వారిని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.